ఇది మీ 7వ నెల. మీరు మీ డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళినప్పుడు తను మీ బరువు, బ్లడ్ ప్రెషర్ అనగా రక్తపోటు మరియు మూత్రంలోని ప్రోటీన్, చక్కెర స్థాయిలను చెక్ చేస్తారు. డాక్టర్ శిశువు యొక్క పెరుగుదల చూడడానికి బయట నుంచి పొట్టపైన చూస్తారు. ఈ నెలలో బొడ్డు పైకి వచ్చినట్టు ఉంటుంది. భయపడకండి, ఇది కొన్ని మహిళల్లో ఈ నెలలో ఇలానే కనిపిస్తుంది. మరికొన్ని మహిళలలో కాళ్ళు వాపు రావచ్చు. పడుకునేటప్పుడు కాళ్ళని కొంచెం పైకి పెట్టుకుంటే ఈ వాపు సాధారణంగా తగ్గుతుంది. కానీ ఈ వాపు తగ్గకపోతే మరియు వాపుతో పాటు రక్తపోటు మరియు మూత్రంలో ప్రోటీన్ స్థాయి పెరిగినప్పుడు ఇది ప్రమాదకరం. మీరు వెంటనే మీ డాక్టర్ని సంపర్కించాలి. మీరు ఈ నెలలో మీ బిడ్డ పెరుగుదలపై గర్వం పడవచ్చు. అతను లేక ఆమె వేగంగా పెరుగుతోంది. ఇప్పుడప్పుడే దాదాపు 1.2 kg మరియు 16 అంగుళాల ఎత్తు ఉంటుంది. శిశువు యొక్క ఊపిరితిత్తులు అభివృద్ధి అయి శిశువు తన ముక్కుతో శ్వాసను తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు వరకు మూసి ఉన్న శిశువు యొక్క కళ్ళు ఇప్పుడు మెల్లగా తెరవడానికి ప్రయత్నిస్తోంది మరియు కాంతిని తన కళ్ళు ద్వారా గుర్తించడానికి ప్రయత్నిస్తోంది. తన చెవుల నుంచి మెదడుకు వెళ్ళే నరాలు కూడా ఇప్పటికే అభివృద్ధి అయినచో తనకి శబ్దం కూడా వినిపించవచ్చు. మరి మీ చిన్నారి కోసం పాట పాడరా? మరి ఇదంతా శిశువులో అవుతున్నప్పుడు కొంత మహిళలలో మలబద్ధకం బాధపడవచ్చు. ఎక్కువ నీరు తాగడంతో కొంతవరకు మీకు ఈ బాధ తగ్గవచ్చు. కొన్ని మహిళల్లో ఉదరం, తలనొప్పి, కాళ్ళ నొప్పులు, పొట్ట మీద దురద, తక్కువ నిద్ర మరియు వెనుక భాగంలో నరముల నొప్పి అనుభవించవచ్చు. వెన్ను నొప్పి, తొడ వెనుక భాగము నరముల నొప్పి కారణం తొడ వెనక భాగము నరముల సరాల మీద పెరుగుతున్న గర్భాశయం ఒత్తిడి వల్ల. వాకింగ్ మరియు వ్యాయామం ఈ బాధ నుంచి మీకు కొంతవరకు ఉపశమనం కలగవచ్చు. ఇంకా మీరు మీ అందమైన శిశువు చూడడానికి కేవలం 2 నెలలే సమయం ఉంది.